హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము సిటీకి వెళ్ళినప్పుడైతే అందరం ఫ్రెండ్స్ కలిసి అయితే చార్మినార్కి వెళ్ళామండి. చార్మినార్ వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అప్పుడైతే అందరం సిటీకి వెళ్ళామని చెప్పాను కదా, అదే టైంలో చార్మినార్ కూడా వెళ్ళామన్నమాట. చార్మినార్ గోల్కొండ అయితే నాకు చాలా ఇష్టము. మేమైతే ఇంతకుముందు చూసాము, కానీ పిల్లలైతే ఇంతవరకు చూడలేదండి. పిల్లలకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. పైకి ఎక్కడానికి ఎలో చేస్తారో లేదో అనుకున్నాము, కానీ పంపించారనమాట. మేమైతే స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి వీడియో. మేము ఆటో తీసుకొని వచ్చి ఎల్బీ నగర్లో దిగామండి. ఎల్బీ నగర్ నుంచి ఎంజీబీఎస్కి అయితే మెట్రోలో వెళ్తాము. ఎంజీబీఎస్ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని అయితే చార్మినార్కి అయితే వెళ్ళామండి. నాగోల్ నుంచి డైరెక్ట్ క్యాబ్ అయితే దొరకలేదు, ఆటో అయితే. చాలామంది ఉన్నాం కదా, 2 ఆటోలు తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ నుంచి పిల్లల అల్లరైతే చూడండి. ఇక్కడ నుంచి చార్మినార్ వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళని పట్టడానికైతే మాకు సరిపోయింది. ఓకే, మాకంటే ముందే లేచి అయితే వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారు. చార్మినార్కి వెళ్ళాలి, మెట్రో ఎక్కాలని చెప్పేసి ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నారు. అందుకే వాళ్ళ హంగామా చూడండి ఎలా ఉందో. ఎందుకు వాళ్ళు రాని కూర్చోండి, ఆపండి. అలా కూడా సైడ్ అటుపోండి. Next station, Chaitanya Puri. Doors will open on the left. Please mind the gap. తర్వాతి స్టేషన్ చైతన్యపురి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ గమనించండి. अगला स्टेशन चैतन्यपुरी। కళ్యాణకతో यहाँ पर ग्रीन लाइन హాయ్. ఆటలు వేసుకురా. మెట్రో దిగి అయితే మేము మళ్ళీ ఆటో తీసుకొని వచ్చామండి. ఇదిగోండి చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. పిల్లలైతే చార్మినార్కి వెళ్ళే దారిలో పైన షాప్స్ పైన ఉన్న నేమ్స్ అన్నీ చదువుతున్నారు. అల్లరి భలే చేస్తున్నారు కదండి మా పిల్లలంతా. ఇంకా వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొని ఉన్నారనమాట. చార్మినార్కి వెళ్ళాక అది కొనాలి, ఇది కొనాలి, ముందు ప్లాన్లు వేసుకుంటున్నారు ఆటోలో కూర్చొని. నేను అది కొనుక్కుంటా, నేను ఇది కొంటా అని చెప్పేసి. ఇదిగోండి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. పబ్లిక్ అయితే చాలామంది అయితే ఉన్నారండి.
స్టార్టింగ్లోనే మా వాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు. దిగిన తర్వాత దారిలో అన్నీ కనిపిస్తాయి కదా, బ్యాంగిల్స్, చెప్పులు, ఇంకా వాళ్ళకి స్టార్టింగ్ ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆగారు. ఇక్కడ చెప్పులు తీసుకుంటున్నారనమాట చిన్న పాపకి. చార్మినార్ చూడకముందే షాపింగ్ స్టార్ట్ అయితే చేశాము. ఇదిగోండి ఇక్కడ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత బాగుంటాయి కదా. ఏవో కొన్ని అయితే చూసాము, మళ్ళీ వచ్చి తీసుకుందామని చెప్పేసి చార్మినార్ పైకి ఎక్కుదామని వచ్చామండి. ఇదిగోండి టికెట్. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి. లోపలికి అయితే వెళ్తున్నాము. స్టెప్స్ అయితే సన్నగా చిన్నగా ఉంటాయి కదా, పిల్లలు ఎక్కారో లేదో అనుకున్నాము, కానీ పర్లేదు, వాళ్ళు పై వరకు అయితే బాగానే ఎక్కారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుందండి. ఏ షాపింగ్ అయినా, చార్మినార్ అయినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత టైం అయినా సరిపోదు. వన్ డే మొత్తం అయినా తిరగాలనిపిస్తుంది. కాకపోతే పిల్లలతో అంతసేపు ఉండలేమని చెప్పేసి పైకైతే వెళ్తున్నాము. స్టెప్స్ అయితే బాగానే ఎక్కారు వీళ్ళు. ఇదిగోండి పైకి వెళ్తున్నాము. పైనుంచి వస్తున్నారు, అడ్డుగా ఎటు వెళ్ళాలని మా వాళ్ళకైతే అర్థం అవ్వట్లేదు. సైడ్కి ఉండే ఏం కాదు. ఎగ్జిట్ దగ్గర నుంచే తిరిగాము, కానీ ఎగ్జిట్ ఎక్కడుందో వెతుక్కుంటున్నాం అనమాట మళ్ళీ బయటికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇదండి మేము చార్మినార్కి వెళ్ళిన. ఫ్రెండ్స్ మీరు కూడా చూసే ఉంటారు కదా, మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందరికీ.